వీక్షకులకు నమస్కారం. బామ్మగారి ఏకాదశి ఉపవాసం అనేది ఈ కథ అన్నమాట. నేను రాసుకున్న కథ. ఈ కథలో ముఖ్యంగా బామ్మగారు, కోడలు యొక్క చెల్లి, కొడుకు, మనవడు, మనవరాలు, ఇంకేమైనా ఉంటే ఇద్దరు పిల్లలు లాంటి మంది ఉంటారన్నమాట. కోడలు చెల్లి పట్నం నుంచి అక్కగారి ఇంటికి అంటే కోడలింటికి వస్తుందన్నమాట. చెల్లిని చూసి కోడలు చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఆ సమయంలో మా బామ్మగారు ఏమంటారంటే, అమ్మాయి ఈరోజు దశమి ఉంది, రేపు ఏకాదశి, కొద్దిగా ఏకాదశి ఉపవాసం చేస్తాను కదా, ఏర్పాట్లు అవి గమనించుకో అని చెప్పి చెప్తుందనమాట. వెంటనే కోడలు సరేనత్తయ్య అంటది. ఏకాదశికి ఉపవాసానికి ఏర్పాట్లు ఏమంటే పూలు, పండ్లు, ధూపం, దీపం, నైవేద్యం ఇవే కదా కావాల్సిన తమలపాకులని వాళ్ళ చెల్లి, పట్నం నుంచి వచ్చిన చెల్లి కోడలను అడుగుద్ది. కోడలు నవ్వేసి ఊరుకుంటుంది. ఇంకా చూస్తే ఇడ్లీకి పప్పు వేసి రుబ్బుతుంది. అలాగే ఉప్పుడికి పిండికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటుంది. ఇంకా జీడిపప్పులు, కిస్మిస్లు, బాదం పప్పులు అవన్నీ చక్కగా నీట్గా వేయించుకొని పక్కకు తీసి పెడుతుంది. ఇంకా రకరకాలుగా పండ్లు, ఫలాలు అన్నీ కూడా బయట మార్కెట్ నుంచి తెప్పించి పెడుతుంది. చెల్లికి అర్థం కాదు, ఉపవాసం అంటే పొద్దున్న సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఉంటాం కదా, మరి అలాంటిది ఇవన్నీ ఏంటి ఉపవాసం ఏర్పాట్లు అని. మళ్ళీ ఇంకొకసారి ఏమీ మాట్లాడకుండా కోడలు అర్థవంతంగా నవ్వుతుందన్నమాట అమాయకమైన చెల్లిని చూసి. సరే ఏమవుతుందో చూద్దాం అనుకుంటుంది. సరే దశమి నాడు పొద్దున అన్నం తిన్నారు కాబట్టి సాయంత్రం చక్కగా 2-3 ప్లేట్లు ఇడ్లీలు ఫుల్గా లాగించేసి ఈరోజు ఒక దశమి పూట ఒక పూట అన్నం తిన్నామనిపిస్తారు బామ్మగారు. ఆ తర్వాత మర్నాడు పొద్దునే లేచి తెల్లవారుజామున చక్కగా స్నానం చేసి పూజ చేసి, అమ్మాయి కొద్దిగా మడిగా ఇన్ని పాలు, ఇంత కాఫీ పొయ్యమ్మ అంటారు. అనడానికి ఒక చిన్న కప్పు అనుకుంటారు, కానీ ఒక మోచేయంత పెద్ద ఇత్తడి గ్లాస్ నిండా పాలు తీసుకొచ్చి సమర్పిస్తుంది. అది దేవుడికి నివేదన పెట్టి చక్కగా బామ్మగారు పాలు తాగుతారు. ఇంకో అరగంట అయినాక, అమ్మాయి పాలేంటో ఇదిగా ఉన్నాయి కానీ నచ్చట్లేదు, కొద్దిగా కాఫీ మంచి స్ట్రాంగ్ కాఫీ పంపించమ్మా అంటారు. ఇత్తడి గ్లాస్ కాకుండా స్టీల్ గ్లాస్తో ఎక్కువగా డికాషన్ వేసి స్ట్రాంగ్గా చేసి కాఫీ గుమగుమలాడుతూ తీసుకెళ్ళి ఇస్తుంది. చక్కగా బామ్మగారు స్వీకరిస్తారు. ఇంకో గంట అయినాకే, అమ్మాయి ఏంటో ఈ కాఫీలు, ఈ టీలు కడుపులో ఏంటో గడబిడి చేస్తున్నాయి, కానీ ఏదైనా పండ్లు, పలారము ఏదో ఒకటి చూడమ్మా అంటారు. సరే ఇంకేం చేస్తుంది, ఆమె చక్కగా పండ్లు అన్నారు కాబట్టి కొద్దిగా పండ్లన్నీ తీసుకెళ్ళి యాపిల్స్, కమలాలు, బత్తాయిలు ఇలాంటి సీజనల్గా దొరికే పండ్లన్నీ తీసుకెళ్ళి చక్కగా ఒలిచి పళ్ళెంలో పెట్టి ఇస్తుంది. అత్తగారు వాటిని స్వీకరిస్తారు. కానీ ఒక గంట అవుతుందో లేదో, ఎప్పుడూ లేదు, ప్రతిరోజు అసలు ఏమీ ఉండవు. ఈరోజు ఏంటో మేమున్నాము అంటూ కడుపులో పరిగెడుతుంటాయి అంటే ఎలుకలు. మిగతా 14 రోజులు నోరు పడుకున్నవి ఈ 15వ రోజున ఏకాదశి నాడు మాత్రం విపరీతంగా పలకరిస్తున్నాయి, ఏమన్నా చూడమ్మా తినడానికి అంటది. అందుకని కొబ్బరికాయ, దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయని చక్కగా తురిమి అందులో పంచదార చల్లి ఒక గిన్నెలో పెట్టి స్పూన్ వేసి ఇస్తుంది. ఆ కొబ్బరి కూర తినొచ్చులే అనుకుని తింటారు. అది 1 గంట 2 గంటలు అవుతుంది. మళ్ళీ కడుపులో ఏంటో గడబిడ ఆకలి. అమ్మాయి తట్టుకోలేకపోతుంది, పెద్ద ప్రాణమే, ఏదో ఒకటి చూడమ్మా అని అత్తగారు పిలుస్తుంది. ఇంకా లాభం లేదని చక్కగా వేడిగా ఇడ్లీలు వేసి తీసుకొచ్చి పెడుతుంది కోడలు. ఇడ్లీలు తిన్నాక ఆవిడకి కొద్దిగా కడుపు నిండుగా అనిపించి అప్పుడు కూర్చుని దేవుణ్ణి ప్రార్థిస్తూ నామజపం చేసుకుంటూ నారాయణ అనుకుంటూ కూర్చుంటుంది. మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఒక గ్లాస్ కాఫీ, ఇంకో గ్లాస్ ఒక పాలు, మళ్ళీ పండ్లు, మళ్ళీ ఇడ్లీలు తింటుంది. ఈ విధంగా బామ్మగారు ఏకాదశి ఉపవాసం అని చెప్పి ఆ రోజు గంటకి ఏదో ఒక ద్రవాహారమో, ఫలాహారమో, పండ్లు, ఉపాహారాలన్నీ తినేసి కోడల మీద ఏ రోజు లేనంత పని ఒత్తిడి పడుతుందన్నమాట.
కోడలేమో పాపం నేనాక ఉపవాసం ఉండాలి, పూజ చేయడం కుదరకపోయినా అని మంచినీళ్ళు తీసుకోదు. కానీ కళ్ళు తిరుగుతాయి ఎందుకని మంచినీళ్ళు తాగి నిరాహారిగా ఉండి ఇవన్నీ చేసి చివరికి కళ్ళు తిరిగి పడిపోతుంది సాయంత్రం అయ్యేటప్పుడు. ఇంకా అప్పుడు బామ్మగారు తిడతారు, చెల్లెలు తిడుతుంది కోడల్ని. బామ్మగారు ఏం తిడతారు, నాకేమన్నా బుద్ధి జ్ఞానం లేదనుకున్నావా, పొద్దుటి నుంచి ఎన్నిసార్లు నేను ఎంత ఆహారం తీసుకున్నాను, ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండాలి, అంతేగాని ఆహారాన్ని వదిలేసుకుని ఇలా చేయడం కాదు, అందుకని ఆహారం ముఖ్యం, తిను అని చెప్పి ఆవిడ చక్కగా పండ్లు ఫలాలన్నీ తీసుకొచ్చి కోడలికి తినిపిస్తుంది. చెల్లెలు కూడా చెప్తుంది, మా అమ్మగారు చెప్పినట్టు ఉపవాసం అంటే భగవంతుని దగ్గరగా ఉండాలి, నీ పనులన్నీ తొందరగా చేసుకుని ఎక్కువ సమయం ఈ రోజైనా కనీసం భగవంతుని దగ్గర నివసించాలి. భగవంతుడి దగ్గర నివసించడం కుదరకపోతే నువ్వు చేసే ప్రతి పని చేసుకోవాలి, నీ మనసు భగవంతుని పాదాల మీద ఉంచుతూ భగవన్నామస్మరణ చేయాలి, అంతేగాని ఇలాగా నిరాహారంగా ఉండి ఆత్మను క్షోభించరాదని చెల్లెలు కూడా కోడల్ని తిడుతుంది. అప్పుడు ఆహారం తీసుకున్నాక ఓపిక వచ్చిన తర్వాత కోడలు చెప్తుంది, అలా కాదు, నీవు చెప్పింది కరెక్టే, మా అమ్మగారు చేసేది కరెక్టే, కానీ నేను చేసింది కూడా ఒక రకంగా కరెక్టే. 14 రోజుల పాటు శరీరంలో కడుపులో ఇష్టమైనట్టు అన్ని రకాల పదార్థాలు వేస్తాము, కనీసం ఒకరోజు ఏకాదశి 15వ రోజున ఖాళీ ఉంచాలి, అప్పుడు జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి రెస్ట్ దొరుకుతుంది, అలాగే తనలో ఉన్న చెత్త చెదారాన్ని ఇచ్చి బయటికి పంపించేస్తుంది. అంతేకాకుండా మనలో ఉన్న క్యాన్సర్ కణాలు ఏమైనా ఉంటే వాటికి ఈరోజు ఆహారం తినకపోవడం వల్ల వాటికి నీరసం వస్తుంది, శక్తి లభించక అవి చచ్చిపోతాయి, అందుకనే నేను ఇలా ఉపవాసం ఉన్నానని చెబుతుందన్నమాట. వయసులో ఉన్నవాళ్ళు నాలాగా కటిక ఉపవాసం జలం తీసుకుని ఉండొచ్చు. వయసు కొద్దిగా మీద పడిన తర్వాత 40లు 50లు వచ్చిన తర్వాత కొద్దిగా కాఫీలు టీలు అలాంటివి తాగి ద్రవాహారం తీసుకుని ఉండొచ్చు. బామ్మగారు వయసు వాళ్ళు ఈ విధంగా గంటకి ఏదో ఒక ఆహారం తీసుకుంటూ ఇలా ఉపవాసం చేస్తూ ఉండాలి అని కోడలు చెప్తుంది. ఈ విధంగా బామ్మగారు కరెక్టు, కోడలు కరెక్టు, కోడలు చెల్లెలు కరెక్ట్ అవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు, నమస్కారం.